ప్రజలారా, ఈరోజు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ముఖ్యంగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడినారు, అదే కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు, అనేది కూడా తెలుసుకున్నాం. అలాగే పేపర్లోని ముఖ్యాంశాలు కూడా అన్నీ చదువుకున్నాం. చదివే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఒక్కొక్కటి వార్తలు చూసుకుంటే, కట్టె లేకుండా నిలబడు చాలు, దమ్ముంటే అసెంబ్లీకి రా, లెక్కలు తెలుసుకుందాం. మాజీ సీఎం కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. సోషల్ మీడియాలో రాఖీ సావంత్కు లైక్లు వస్తాయి, కేసీఆర్కు ప్రజల్లో బంధాలు తెగాయని వ్యాఖ్య. చూడండి, ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు బట్టి, దామోదర, కోమటిరెడ్డి, అధికారులు. చూడండి, నిన్న ఉస్మానియా కొత్త హాస్పిటల్కు శంకుస్థాపన చేశారండి సీఎం రేవంత్ రెడ్డి గారు. అది చాలా మంచిది. ఎందుకంటే పేద ప్రజలకు ఉస్మానియా అంటే ఒక దేవాలయం లాంటిది. ఎంతోమంది అక్కడ నిరుపేదలు అక్కడ పోయి చూపించుకుంటున్నారు. అట్లాంటి ఉస్మానియాను మంచిగా కొత్త బ్లాక్లు కట్టి ఇంకా బెడ్లు ప్రజలకు మంచి చేస్తూ ఉంటే దాన్ని ఎవరైనా మంచే అంటారు. ఇట్లాంటివి చేయడం వల్ల ప్రజల్లో ఇంకా మంచి పేరు ప్రభుత్వానికి వస్తుందనేదే ప్రజలు అనుకునేది అండి. కేంద్రం అంటేనే మిథ్య, రాష్ట్రాలు కలిస్తేనే దానికి ఉనికి. గద్దరన్నకు అవార్డు ఇవ్వకపోగా కించపరుస్తారా? ఆయన్ను విస్మరించడం తెలంగాణకు అవమానము. బీజేపీ ఆఫీసు వీధికి గద్దర పేరు పెడతాము, జాగ్రత్త. గద్దర్ జయంతి వేడుకలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు. చూడండి, బీజేపీ ఆఫీస్కి గద్దర్ పేరు పెడతాము, జాగ్రత్త అని బీజేపీ వాళ్ళు హెచ్చరిస్తున్నాడు. తాను కొడితే మామూలుగా ఉండదన్న మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా బదిలిచ్చారు. బలంగా కొట్టడమే కానీ కట్టె లేకుండా నిలబడు చూద్దామంటూ ఎదవ చేశారు. ఫామ్ హౌస్లో ఉండి మాట్లాడడం కాదని, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, ఎవరేంటో లెక్కలు తెలుసుకుందామని సవాల్ విసిరారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ముగిలి వద్ద ప్రభుత్వ పాఠశాల 150వ వార్షికోత్సవ వేడుకలకు సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తొలుత విద్యార్థులు ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులు పందికుక్కలా దోచుకున్నారని, 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. అన్ని వర్గాలకు పంగనామాలు పెట్టిన చరిత్ర చంద్రశేఖర్ రావుది. జహంగీర్ పీర్ దర్గాకు 100 కోట్లు ఇస్తారని, రాజన్న సిరిసిల్ల ఆలయానికి 100 కోట్లు ఇస్తారని మోసం చేశాడు. ఇది నిన్న రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ మీద చేసింది. ఇంకొకటి ఏమంటే, ఇంట్లో తల్లి మృతదేహము చెంత 9 రోజులు. ఆమె హఠాత్ మరణంతో షాకులోకి 2 కుమార్తెలు. మణికట్టు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నము. 3 రోజులు స్పృహ కోల్పోయిన అమ్మాయిలు. ఆ తర్వాత డిప్రెషన్లో మృతదేహం చెంతే. ఇన్నాళ్ళు డోర్లు క్లోజు. దుర్వాసన పెరగడంతో బయటకు స్థానిక నేతలతో కలిసి అంత్యక్రియలు సహాయం కోరిన వైనము. చూడండి, తల్లి చనిపోయి 9 రోజులంట, 2 కూతుర్లంట, వాళ్ళు కూడా స్పృహలోకి పడిపోయారంట. చూడండి, ధరలు దిగొస్తాయి. కేంద్ర ఆర్థిక సర్వే ఆశాభావం. మార్చి నాటికి ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.3 నుంచి 6.38 వృద్ధి. 2047 నాటికి వికసిత్ భారత లక్ష్య సాధనకు 8% వృద్ధి అవసరము. పెట్టుబడుల్లో జీడీపీలో 35% పెంచాలి. ఏఐ, రోబోటిక్స్, బయోటెక్నాలజీ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు. 2030 నాటికి ఏటా 78.5 లక్షల కొత్త కొలువులు సృష్టించాలి. దేశంలో వ్యాపార నిర్వహణను ఇంకా సులభతరం చేయాలి. ఆర్థిక సర్వేలను పార్లమెంటుకు సమర్పించిన మంత్రి సీతారామన్. నేడు కేంద్ర బడ్జెట్టు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. చూడండి, ఈ బడ్జెట్టు తెలుగు రాష్ట్రాలకు చాలా ఆశాభావంగా ఉంది. తెలంగాణలో అయితే మెట్రో 2వ దశకు ఆమోదం వస్తుందా లేదా, ఏపీలో అయితే అమరావతి బడ్జెట్టు, అక్కడ
మెట్రో రైలుకు ఇవన్నీ చాలామంది అది ఆశిస్తున్నారు. పేదలు మధ్యతరగతులపై లక్ష్మీదేవుల ఆశీస్సులు ఉండాలి. బడ్జెట్ ముందు మోడీ వ్యాఖ్య ఆవిష్కరణ. అభివృద్ధి మా ఆర్థిక విధానానికి ఆధారము. తొలిసారి విదేశీ జోక్యం లేదు. కాంగ్రెస్పై విసురులు. అది కూరగాయల ధరలు తగ్గడంతో పాటు ఖరీఫ్ పంట చేతికి రావడంతో మార్చి చివరి నాటికి ఆహార ధరలను తగ్గుముఖం పడుతుందని ఆర్థిక సర్వే 2024-25 అంచనా వేసింది. గ్రామీణ మార్కెటింగ్ గిరాకీ పెరిగిన పంట దిగుబడి స్వల్పకాలిక వృద్ధికి దోహదపడతాయని పేర్కొంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలంటే వచ్చే 2 దశాబ్దాల పాటు 8% వార్షిక వృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. చూడండి, ఇది బడ్జెట్ గురించి. పన్ను వసూల్లో తెలంగాణ నెంబర్ 1. రాష్ట్ర ఎంఎస్ఎంవి విధానం బేస్. సాగునీరంటే అదే భూములకు 86%. దేశంలోని 4వ స్థానం. మహిళలలో యజమాన్య స్ఫూర్తిని పెంచే వి హబ్ ఆర్థిక సర్వే. చూడండి, పన్నుల వసూల్లో తెలంగాణ నెంబర్ 1 అంట. అది తగిన సమయం అంటే ఎంత? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి 10 నెలల. అసెంబ్లీ పదవీకాలం ముగిసే సమయానికి నిర్ణయం వెలువరిస్తారా? మహారాష్ట్ర స్పీకర్లా వ్యవహరిస్తారా? 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో స్పీకర్పై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు. తదుపరి విచారణ వారానికి వాయిదా. చూడండి, ఎంత సమయం కావాలి మీకు ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి అని సుప్రీంకోర్టు గట్టిగానే చెప్పిందండి. గల్లీ పేరుతో చిల్లర రాజకీయాలు. గద్దర్ను జీవితాంతం అవమానించింది కాంగ్రెసే. ఆయనపై ఉపా సహా 20 కేసులు పెట్టింది. కోడు సాకుతో పథకాలను ఆపేసే కుట్ర. రైతు భరోసా సహా అన్ని పథకాలను కొనసాగించాలి. బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉన్న గద్దర్ పేరు పెడతామని శివేంద్ర రేవడి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వలేదని కోపంతో ఆయన మాట్లాడిన మాటలు చిన్నపిల్లల చేష్టలా ఉన్నాయని తెలిపారు. అది రాష్ట్రపతిని అవమానిస్తారా? సోనియా, రాహుల్ క్షమాపణ చెప్పాలి. ముర్ము పట్ల వారి వ్యాఖ్యలు సరికాదు. కిషన్ రెడ్డి. అది సొంత పన్నుల్లో మన రాష్ట్రమే టాప్. పన్ను వసూల్లో తెలంగాణ నెంబర్ 1. అది ఇంకా చూస్తే కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు పెరిగాయి. బిల్డర్ ఆత్మహత్య అత్యంత బాధాకరము. హరీష్ రావు. చూడండి, రాష్ట్రంలో వరుసగా రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఇప్పుడు బిల్డర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ నిర్లక్ష్యం పాలన వల్ల ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రయాగ్రాజ్లో 4 మహిళలు అదృశ్యము. జగిత్యాల నుంచి 12 మంది కుంభమేళాకు గల్లంతైన 4 అక్కా చెల్లెళ్ళే. 24 గంటలు గడిచినా దొరకని ఆసూకి. చూడండి, జగిత్యాల నుంచి కుంభమేళాకి వెళ్ళారంట. అక్కడ తొక్సులాట్లో చనిపోయింది తెలిసిందే. దాంట్లో జగిత్యాల జిల్లాకి వెళ్ళిన వాళ్ళు 12 మంది ఉన్నారంట. 12లో 4 సొంతం అక్కా చెల్లెళ్ళేనంట. వాళ్ళు కనిపించలేదంట. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏమీ ఇంకా తెలియట్లేదు. బసవతారక క్యాన్సర్ ఆసుపత్రిలో అత్యాధునిక రోబోటిక్ సర్జికల్ వ్యవస్థ ప్రారంభించిన ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ. నొప్పి లేకుండా రోగులకు శస్త్రచికిత్సలు చేసేందుకు దోహదపడే డావిన్స్ రోబోటిక్ సర్జికల్ వ్యవస్థను బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో అందుబాటులోకి తెచ్చారు. ఆసుపత్రి చైర్మన్ ఏపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధరాదేవితో కలిసి శుక్రవారం దీన్ని ప్రారంభించారు. చూడండి, బసవతారక ఆసుపత్రిలో అత్యాధునిక మిషన్లకు నిన్న ఓపెన్ చేశారంట. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి
ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రకటన. చూడండి, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్వర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఉటుకుమారి నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఆమోదించగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. చూడండి, గురి తప్పిన సిపినల సీఎం రేవంత్. తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ కవిత అంటాను. కేసీఆర్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెబుతుందని పలువురు వ్యక్తులు ఆరోపించారు. నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డి ప్రస్తుతం నీచ రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత గారు కేటీఆర్ రేవంత్ రెడ్డి గారిని అట్లా మాట్లాడుతుంది. కాంట్రాక్టు క్రమబద్ధీకరణకు తొలగిన అడ్డంకులు, హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు. తెలంగాణలోని న్యాయస్థానాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టుల ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అడ్డంకులు తొలగాయి. హైకోర్టు తీర్పుపై జోక్యానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పనిచేసి 174 మంది కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైంది. చూడండి, జైలు నుంచి విడుదలైన రాధాకిషన్రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులు ఒకరైన టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్రావు శుక్రవారం చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. చూడండి, గత మార్చిలో అరెస్ట్ అయిన రాధాకిషన్రావు 10 నెలల పాటు జైల్లో ఉన్నారు. చూడండి, ఆర్థిక సర్వే కాంగ్రెస్కు చెంపపెట్టు, మా 10 ఏళ్ల పాలన విజయానికి సాక్ష్యము, రాష్ట్ర సమగ్రదిన సర్వే వెల్లడించింది కేటీఆర్. 177 మంది సెక్షన్ ఆఫీసర్లు బదిలీ, సచివాలయంలో ఉద్యోగుల ప్రక్షాళన, 2 జీవోలు జారీ చేసిన ప్రభుత్వము, పోకల్కు బదిలీ అంటూ ఆరోపణలు, 15 ఏళ్లుగా ఒకే పోస్టులో ఉన్నవారిని మార్చని వైనము. చూడండి, స్వర్ణాంధ్ర సాధనలో భాగస్వాములు కాండి, వైఎస్లకు చంద్రబాబు పిలుపు, కార్పొరేషన్ ద్వారా వ్యాపారాభివృద్ధికి తోడ్పాటు, త్యాగము శక్తికి ప్రతీక వాసవి మాత సీఎం. పెనుగొండలోని వాసవిధం సందర్శన, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ. చూడండి, రాష్ట్ర అభివృద్ధి కోసం రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్ 2047లో ఆర్యవైశ్యుల భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వ్యాపారము, వాణిజ్య రంగాల్లో ఆర్యవైశ్యులను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటైందని, దాని ద్వారా వారి వ్యాపారానికి సహకరిస్తామని భరోసా ఇచ్చారు. వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సంగమేశ్వర స్వామి ఆలయంలో కొలువుదీరిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. పేద పండితులు శాస్త్రోక్తంగా ముఖ్యమంత్రితో అమ్మవారికి పూజలు చేయించి ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆయన సమీపంలోని వాసవిధాంను సందర్శించారు. ఆలయాన్ని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతము అని అన్నారు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్యవైశ్యులు అక్కడ టెంపుల్కి వెళ్ళి దర్శించుకున్నారండి. ఇంకా ఫ్యాన్సీ నెంబర్లతో ఆర్టీఏకు లక్షల ఆదాయము, అత్యధికంగా 0009 నెంబర్కు 10.46 లక్షలంట. చూడండి, అత్యధిక పలికిన నెంబర్లు ఇవి. కమలానంద భారతిపై నాన్ బెయిల్ వారెంట్ రద్దు. ప్రముఖ హిందూ గురువు కమలానంద భారతి స్వామిపై ఉన్న నాన్ బెయిల్ వారెంట్ను శుక్రవారం నాంపల్లిలోని 14వ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు రద్దు చేసింది. చూడండి, జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక నైపుణ్య కేంద్రాలు. శ్రీధరబాబు. జూబ్లీహిల్స్లోని
జీసీపీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి శ్రీధరబాబు. సింగరేణి సీఎండీ డిప్యూటేషన్ ఏడాది పొడిగింపు. వ్యవసాయ యూనివర్సిటీ రిజిస్టర్ ఉన్నతాధికారులు నియామకము. మంత్రి పొన్నాంతో బీసీ కమిషన్ భేటీ. గురుకులాల్లో ఆహార నాణ్యతకు ఎన్ఐఎన్ సహకారము. రైతు భరోసా కోత పడేది 2.2 లక్షల ఎకరాలకే. సాగు యోగ్యం కాని భూమి స్వల్పమే. 1.49 కోట్ల ఎకరాలకు చెల్లించాలి. అధికారుల సర్వేలో తేలిన లెక్కలు. నేటి నుంచి రైతు ఖాతాల్లోకి జమ, 1 ఎకరం వాళ్ళకు ముందు చెల్లింపు. అది రైతు భరోసా ఈరోజు పడుతుందంట. 1 ఎకరం ఉండే వాళ్ళకు ముందు పడుతుందంట. అది అమరల స్థూపం అంబేద్కర్ విగ్రహంలో అవినీతి జరిగిందా? 100% మించి అంచనాల పెంపు. నిర్మాణాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశము. అది చూడండి, ఏది అంబేద్కర్ విగ్రహం కూడా అక్కడ ఏమన్నా జరిగిందా అనే దాని మీద విచారణ విజిలెన్స్ అని చూస్తున్నారంట. మోడీ సర్కార్ 3 అంతల వేగము. జమిలీ వక్స్ మహిళా బిల్లులే నిదర్శనము. పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పోలవరం ప్రాజెక్టుకు 12,000 కోట్లు. ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం అదనంగా 12,000 కోట్ల మంజూరు చేసిందని రాష్ట్రపతి అన్నారు. ఆమె తన ప్రసంగంలో ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. సిరుల మా తల్లి కరుణించాలి. పేదల మధ్యతరగతి ప్రజలపై లక్ష్మీదేవుల ఆశీస్సులు కురిపించాలి. బడ్జెట్ ముంగిట ప్రధాని వ్యాఖ్య. నలుగురిలో అన్నప్పుడు అట్రాసిటీ చట్టం వర్తించదు. కావాలని అందరూ ఎదుట అవమానించే ఉద్దేశంతో ఈ చట్టం వర్తిస్తుంది. సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ. పాప ముర్ము పూర్ లేడీ. రాష్ట్రపతిపై సోనియా వ్యాఖ్యలు. బడ్జెట్ సమావేశాల వేళ రాజకీయ దుమరము. నేడు కేంద్ర బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 90ల తర్వాత దళితుల కోసం పోరాడలేకపోయాము రాహుల్. అది ఆలయాల్లో ఏపీ దర్శనాలు వద్దు. సుప్రీంకోర్టు పిల్ తిరస్కరణ. ఏపీ, గోవా, త్రిపుర మినహా ఇతర రాష్ట్రాలకు జరిమానా. సుప్రీంకోర్టు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మరో నూతన విమాన సర్వీస్. శంషాబాద్ టు థాయిలాండ్కి వేశారంటే ఈరోజు కొత్తది ఎయిర్పోర్టు, అంటే విమానం శంషాబాద్ నుంచి థాయిలాండ్కి. ఖర్చులు పెరిగిపోతున్నాయి. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన సగటు నెలవారీ వినియోగ వ్యయము. 18 రాష్ట్రాల్లో హెచ్ఈసియు అధ్యయనము. చూడండి, కేజ్రీవాల్పై క్రిమినల్ ఎఫ్ఐఆర్. అన్ని అవకాశాలు పరిశీలిస్తున్న వీసీ. 3 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశము. యమునా నదిలో బీజేపీ విషం కలిపిందన్న ఆరోపణలపై ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఇచ్చిన వివరణలో సంతృప్తి చెందిన ఎన్నికల సంఘం ఆయనపై తగిన చర్యలకు సిద్ధమైనట్లు సమాచారము. ఆప్కు 7 ఎమ్మెల్యేలు గుడ్ బై. మరో 4 రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండగా ఆప్లో కలకలం రేగింది. పార్టీకి ఏకంగా 7 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. పార్టీతో పాటు కేజ్రీవాల్ విశ్వాసం కోల్పోయామని తమ రాజీనామా లేఖలో అన్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో మదన్ లాల్, నరేష్ యాదవ్, పవన్ శర్మ, రోహిత్, భావన, రాజేష్ రిషి, బిశ్వాస్ ఉన్నారు. వాస్తవానికి ఎమ్మెల్యేలందరికీ టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం నిరాశించింది. ఢిల్లీలో 5న 70 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. చూడండి, మెట్రో 2వ దశకు అనుమతి లభించేనా? 2.5 లక్షల కోట్ల విలువైన 1190 ఫోన్లు అప్పగింత. చూడండి, భారీ సంఖ్యలో రికవరీ చేసిన పోలీసులు. ఫోన్ పోతే సివిఐఆర్ పోర్టులతో ఫిర్యాదు చేయండి. ఇతరులు వినియోగించకుండా అడ్డుకట్టు. మీ సమాచారం సేపు. సైబరాబాద్ క్రైమ్ డీసీపీ నరసింహ. చూడండి, మొబైల్ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అప్డేట్స్.
ట్రేడ్ లైసెన్సులకు 22% ఫైన్ నేటి నుంచి అమలు. ట్రేడ్ లైసెన్సు రెన్యూవల్ చేసుకునే వారికి నేటి నుంచి జరిమానా తప్పదు. శుక్రవారంతో గడువు ముగిసిన దృష్ట్యా ఈ రోజు నుంచి మొత్తం రుసుంలో 25% పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని జీహెచ్ఎంసీ పేర్కొనింది. జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అధికారులు ట్రేడ్ లైసెన్సును రెన్యూవల్కు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు 25%, ఏప్రిల్ 1 నుంచి 55% జరిమానా విధిస్తుంది. చూడండి, ట్రేడ్ లైసెన్స్ కంట. ఆగని పౌరు అదే తీరు. మేయర్ ఛాంబర్ ఎదుట బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన. సిటీ పోలీస్ కమిషనరేట్లో రివార్డు మేళా. ఉత్తమ ప్రతిభ కనిపించిన ఇబ్బందికి రివార్డులు. చట్టాలను ఉల్లంఘిస్తే లైసెన్స్ లేకుండా చేస్తాం. రోడ్డు భద్రత ముగింపు మహోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రపంచ పెట్టుబడి కేంద్రంగా హైదరాబాదు. మౌలిక వసతులు పెట్టుబడులతో రియల్ ఎస్టేట్ వృద్ధి. మాట్లాడుతున్న స్పీకర్ ప్రసాద్ కుమార్. 2 లక్షలకు పైగా మాన్యువల్లో కూడిక తీత. కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్. మెట్రో స్టేషన్ వద్ద మంటలు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. వాటర్ బోర్డు ఇంజనీర్స్ భవనం మధ్యలో ఉన్న రోడ్లపై చెట్లకు ప్రమాదశాతం మంటలు అంటుకున్నాయంట. అది మెట్రో దశ 2వ దశకు అనుమతి లభించేనా? బడ్జెట్లో కేంద్రం ప్రకటన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూపులు. ప్రతిపాదన 5 కారిడార్లకు గ్రీన్ సిగ్నల్ వస్తుందన్న ఆశలు. అది ఎక్సైజ్ అకాడమీని తనిఖీ చేసిన మంత్రి జూపల్లి. ఆపరేషన్ స్మైల్. 4,357 మంది చిన్నారులు రక్షించిన పోలీసులు. వారిలో 3,905 మంది తల్లిదండ్రుల చెంతకు, ఎక్కువగా నేపాల్తో పాటు ఇతర రాష్ట్రాల బాలులు. అది ఈరోజు పేపర్ వార్తలు చూశారు కదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. రైట్.